హాయ్. ఒక ఎక్సెల్ షీట్ డేటాలోని పర్టికులర్ బాడీని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి. మనం ప్రజెంట్ యూజ్ చేసే అడ్వాన్స్ ఫంక్షన్ వచ్చేసి రిజిక్స్ ఎక్స్ట్రాక్ట్ అండి. సో దీనిలో రకరకాల ప్యాటర్న్లు ఇవ్వడం వల్ల మనకి ఈజీగా మనకు కావాల్సిన బాడీని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. సో మరి ఇవాళ బేసిక్ ప్యాటర్న్ అయితే చూద్దాము. ఇక్కడ ఈ అడ్రస్ ఉన్నాయి కానీ ఈ అడ్రస్ తోని మొబైల్ నెంబర్ అండ్ పిన్ కోడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకేనా, దానికి బేసిక్ ప్యాటర్న్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దామండి. సో ఇప్పుడు రిజిక్స్ ఎక్స్ట్రాక్ట్ ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది, అడ్రస్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటున్నాను. కామా ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇన్వర్టర్ కామర్స్ లో ఇవ్వాలి. సో ఇన్వర్టర్ కామర్స్ లో డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి /d అంటే డిజిట్ అనమాట. ఓకేనా, సో నేను /d ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. అంటే ఇది ఫస్ట్ నుంచి వెళ్ళి ఎక్కడ డిజిట్ ఉందో అక్కడ సెర్చ్ చేసి అది ఇచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ 1 వచ్చింది కాబట్టి 1 ఇస్తుంది. సో మనము 2 కానీ 3 టైమ్స్ కొట్టినాం అనుకోండి, 2 3 టైమ్స్ సేమ్ /d కొట్టేసాం అనుకోండి. సో ఇక్కడ 3 నట్టుంది, అంటే 3 తీసుకున్నది 3 డీస్ మినిమం 3 డీస్ కంటిన్యూస్ గా ఉన్నది ఏదైతే 3 నట్టు చూస్తుంది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, సెల్ నెంబర్ కావాలంటే మనకు 10 డీస్ ఉండాలి కదా, 10 డీస్ ఉన్నది ఎతకమని చెప్పేసి అడగాలి. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ అన్ని డీస్ ఇచ్చేవద్దు, ఒక డి ఇచ్చి ఇదే ప్యాటర్న్ లో 10 టైమ్స్ ఇవ్వమని చెప్పేసి అడుగుతాం అనమాట. 10 టైమ్స్ ఇవ్వమంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో 10 టైమ్స్ ఇవ్వడం వల్ల ఎంటర్ కొట్టడం వల్ల మనకి 10 డిజిట్స్ కంటిన్యూస్ గా ఉన్న 10 డిజిట్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతాం అనమాట. ఈ విధంగా మనం మొబైల్ నెంబర్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ పిన్ కోడ్ ఉంది కదా, సో పిన్ కోడ్ కోసం సేమ్ ఇదే ఫార్ములా ఇచ్చేసి ఇక్కడ 10 బర్త్ పిన్ కోడ్ వచ్చేసి 5 డిజిట్స్ ఉంటుంది. ఓకేనా, సో 5 డిజిట్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనం పిన్ కోడ్ ని మొబైల్ నెంబర్ ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇలా రకరకాల ప్యాటర్న్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మనకు వర్డ్ కావాలంటే క్యాపిటల్ డి యూజ్ చేసి, అంటే వర్డ్ కాదు ఎనీ నాన్ డిజిట్ కావాలంటే, సో ఇవన్నీ ప్యాటర్న్స్ యూజ్ చేసి, సో దీంతో మనము క్రిటికల్ గా ఉండే ఇటువంటి టెక్స్ట్ అయినా దీంట్లో ఉండే టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కానీ మనం ప్యాటర్న్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు